నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ కోసం జనం పోటెత్తిన అభిమానులు. చారిత్రక రాజమండ్రిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రోడ్ షో. జనమా జన ప్రవాహమా, జగన్ వెంట మార్గాని భరద్రం, డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్. గోదావరి ప్రవాహాన్ని తలపించిన జనసంద్రోహం. రూరల్లో బుచ్చన్నకు తిరుగులేదు, రాష్ట్రంలో చంద్రన్నకు ఎదురులేదు. సీఎం జగన్ ను చూసేందుకు గోదావరి తీరంలో జనం ఉరకలెత్తారు. చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోడ్ షోకి ఆద్యాంతం అభిమానులు పోటెత్తి తరలివచ్చారు. జగన్ ను చూసేందుకు జనం ఉరకలెత్తారు. జనమా జన ప్రవాహమా అన్నట్టు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ప్రారంభమైన కడియం మండలం కడియపులంక నుండి మొదలు రాత్రి బస అనుపర్తి నియోజకవర్గం ఎస్టీ రాజాపురం వరకు జన ప్రవాహం కట్టలు తెంచుకుంది. మధ్యాహ్నం మండు టెండను వడగాల్పులను సైతం లెక్క చేయకుండా జనం రోడ్లపై ఎదురు చూశారు. కడియపులంక వద్ద రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మోరంపూడి జంక్షన్ నుంచి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత రాజమహేంద్రవరం అర్బన్ వైఎస్ఆర్సీపీ తరపున అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరద్రం సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగనన్నతో పాటు బస్సులో ప్రయాణించి రోడ్ షో విఎన్పురం సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, షెల్టన్ హోటల్ జంక్షన్, తాడితోట సంహిత కాలేజ్ సెంటర్, డిఎంఎన్హెచ్ స్కూల్, బైపాస్ రోడ్, చర్చ్ సెంటర్, అశోక్ థియేటర్, జాంపేట ఆజాద్ సెంటర్, గణేష్ చౌక్, దేవీ చౌక్, గోకువరం బస్టర్, ఆర్యాపురం రోడ్, మూలగొయ్యి సెంటర్, పేపర్ మిల్, వాటర్ ట్యాంక్స్ రోడ్, పేపర్ మిల్ రోడ్డు మీదుగా సాగింది. స్థానిక ఆర్యాపురం జంక్షన్ వద్ద రాష్ట్ర లీగల్ కార్యదర్శి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సతీమణి గూడూరి రాధిక మేమంతా సిద్ధం అంటూ ఘన స్వాగతం పలికారు. మేమంతా సిద్ధం ముఖ్యమంత్రి బస్సు యాత్ర సీతంపేట, పేపర్ మిల్, కాతేరు రోడ్లో కొనసాగుతుంది. పేపర్ మిల్ సెంటర్ వద్ద న్యాయం చేయాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. 3 కార్మికులను బస్సులోకి అనుమతించిన జగన్ కార్మికుల నుంచి రిప్రజెంటేషన్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు సెంటర్లలో గజమాలలు, మహిళల హారతులు, గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆశీర్వచనాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి వెంట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి, రుడా చైర్పర్సన్ రౌతు సూర్యప్రకాష్ రావు, ఎన్నికల పరిశీలకులు రావుపాటి రామచంద్రరావు, నగరంలో ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు, బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు, రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు సోమాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం రిటర్నింగ్ ఆఫీసర్ తేజ్ భరత్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. గోరంట్ల సోమాలమ్మ గుడిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అనంతరం కార్యకర్తలతో, నాయకులతో, అభిమానుల మధ్య భారీ జన సందోహంతో గోరంట్ల తన నివాసం నుండి ఎన్నికల ప్రచార వాహనంపై కుటుంబ సమేతంగా వారి పెద్ద కుమార్తె కంఠమనేని శిరీష, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి రవిరామ్ కిరణ్ గోరంట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి సోమాలమ్మ గుడి రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, కోటిపల్లి బస్టాండ్, ధవళేశ్వరం మీదుగా సుమారు 10,000 మందితో ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చెటి ప్రసాద్, జనసేన కడియం మండల పార్టీ అధ్యక్షులు ముద్రగడ జెమ్మి, న్యాయవాదులు గోరంట్లతో పాటుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరిగిందని, ఇది వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని, తన నామినేషన్కు అశేషంగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కృతజ్ఞుడనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల రాక్షస పాలనకు ఇంకో 25 రోజుల్లో విముక్తి కలుగుతుందని, ఈ అరాచక పాలన విముక్తి కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటైందని, వచ్చే నెల 13/5/2024న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం ఏలుతుందని అన్నారు. ఈసారి రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు తనను గెలిపిస్తారని నమ్మకం ఏర్పడిందని గోరంట్ల అన్నారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 10వ తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నా. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ జిల్లా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి నేను కూడా నా వంతు సహాయం చేయాలన్న ఆలోచనలో కృషి చేస్తూ ముందుకు సాగుతాం. రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆర్థిక చేతకానితనం వల్ల ఈ ముఖ్యమంత్రి గారి నిర్దేశిత లక్ష్యాలని నెరవేరకపోగా రాష్ట్రం చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన జాతిని, మన సంస్కృతిని, మన వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాలి. మన ఉజ్వల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన బిడ్డల భవిష్యత్తు అంధకారమయంగా మారుతోంది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలి. ప్రతి ఒక్క పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు సమకూర్చడం మీద ఏమన్నా రామారావు గారి సిద్ధాంతం అమలయ్యేలాగా మనం ముందుకు సాగాలి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండింటిని రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలి. గత 5 ఏళ్లుగా వివిధ పథకాలను నేరుగా ఇళ్లకే అందిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. ప్రత్యర్థుల మాయమాటలు, అబద్ధాలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు.
2024 జనరల్ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా రాజా శుక్రవారం ఉదయం రాజానగరం సాయిబాబా ఆలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి రాజా రామ్మోహన్ రావు జక్కంపూడి విజయలక్ష్మి కుమారుడిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించినందుకు అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. ప్రజల్లో తమ కుటుంబానికి గల మంచి పేరు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇచ్చిన మాట ప్రకారం పనిచేశానని ఆయన అన్నారు. ఒక ఓటు వేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పామని, అందుకు అనుగుణంగా తాను, తన తమ్ముడు, అమ్మతో పాటు తన భార్య కూడా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశామని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జక్కంపూడి రాజశ్రీ, జక్కంపూడి గణేష్ సతీమణి సుకీర్తి, గంధం నారాయణరావు, ఆడిటర్ సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ ఆస్తులు కొట్టుకొచ్చిన దగ్గర నుంచి 2010-11 సంవత్సరాలలో మీ మీద, మీ భార్య మీద ఆడవాళ్ళని విదేశాలు పంపించి అమ్మకాలు చేసినటువంటి సంబంధించినటువంటి కేసుల గురించి ఆలోచన చేసుకోండి. ఎక్కడి నుంచి మీకు ఈ ఆస్తులన్నీ వచ్చినాయి? 2011లో కూడా మీ బ్యాంక్ అకౌంట్లు కానీ, మీరు తీసుకున్నటువంటి లోన్లు కానీ, ఆఖరికి మీరు తీసుకున్నటువంటి 2-వీలర్ బైక్ కూడా అవేళ ఎన్పిఏ అయిపోయింది. మీరు కనీసం నెలకి 2,000-3,000 కూడా ఫైనాన్స్ కట్టలేక బళ్ళు సీజింగ్లు చేసి తీసుకెళ్ళిపోయినటువంటి రోజుల దగ్గర నుంచి సరిగ్గా 2 ఏళ్లలో మీకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మీ నామినేషన్ కానివ్వండి, స్క్రూట్నీ రోజు మాట్లాడుకుందాం. స్క్రూట్నీ తర్వాత కూడా ఏదైనా ఉంటే ఆధారాలతో ప్రజల్లో ఎక్కడ మాట్లాడాలో ప్రజాస్వామ్యంలో అక్కడే మాట్లాడదాం. ఎందుకనంటే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది మీరే మా అభ్యర్థిగా ఉండాలి. ఉంటే సునాయాసంగా మా గెలుపు సాధ్యం అవుతుంది, నల్లేరు మీద నడక అవుతుంది. కాబట్టి హ్యాపీగా మీరే కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అన్నీ అయిన తర్వాతే మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గడిచినటువంటి 5 ఏళ్ళు కూడా ఒక పక్కన అధికార యంత్రాంగం కానీ, లేకపోతే మా పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సహకరించి ఈ నియోజకవర్గంలో ఒక చెరగనటువంటి ముద్ర వేసుకునేటటువంటి అవకాశం నాకు ఇచ్చారు. ఇవాళ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా బలం నాకేదైతే ఈవేళ నేను ఈ స్థానంలో, ఈ స్థాయిలో ఉన్నానంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం ఇవాళ రాష్ట్రంలో ఓ పేరుగాంచినటువంటి రాజకీయ కుటుంబంగా మేము ఇవాళ ఉన్నామనంటే దానికి ఏమాత్రం కూడా అనుమానం లేకుండా మా కార్యకర్తలు, మాతో పాటు వెన్నంట నడిచినటువంటి నాయకుల తాలూకా వాళ్ళ యొక్క కృషి, వాళ్ళు వెన్ను తట్టి మమ్మల్ని నడిపించినటువంటి విధానమే దానికి కారణం అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. నిడదవోలు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ సుమారు 10,000 మంది కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ జవహర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోరుగుపల్లి శేషారావు, తెలుగుదేశం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇది నాంది పలకం. ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నది. 5 సంవత్సరాల క్రితం శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్లు లాంటి, డ్రైనేజీలు లాంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని దుస్థితిలోకి ఈ నియోజకవర్గాన్ని నెట్టివేసింది ప్రభుత్వం. ఎవరూ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరూ కూడా, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు. చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇవ్వడం కానివ్వండి, చినకాశీకి వంతెన ఏర్పాటు చేయడం కానివ్వండి, పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రధానంగా రోడ్లుంటే డ్రైన్లు లేవు, డ్రైన్లుంటే రోడ్లు లేవు. ఏ రకంగానూ కూడా అభివృద్ధి లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలంటే, మళ్ళీ అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే
నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అగ్రగామి నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లాలంటే 3 పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. సెలవు తీసుకుంటాం. నిడదవోలు నియోజకవర్గంలో మనందరి కూటమి అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమం నిజంగా ఒక ప్రజా వెలువలా సాగింది. ఇంచేతంటే అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఈ కూటమిని ఆశీర్వదించారు, దుర్గేష్ గారిని ఆశీర్వదించారు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల దుర్మార్గపు పాలన, స్థానికంగా స్థానిక సంస్థలతో సహా మరి కార్యక్రమాల నిర్వహణలో భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం, ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతా ఉంది. అది జరిపించుకోవడానికి మనం అందరం కూడా రోడ్డు మీదకి రావాలి అని రోడ్డుపైకి వచ్చి ఇవాళ కార్యకర్తలు, నాయకులు, లేకపోతే అభిమానులే కాదు ప్రజానీకం కూడా ఈరోజు వెల్లువల రోడ్డుపైకి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఇంత విజయం చేకూర్చారంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నది ఒక అఖండ విజయం అన్నది నేను తెలియజేస్తూ, వైసీపీ నామరూపాలు లేకుండా దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోబోతుంది అన్నది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, పాయకరావుపేట బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాపు సంఘం నాయకులు ఆకుల షణ్ముఖరావును చంద్రబాబుకు పరిచయం చేసి తెలుగుదేశం పార్టీలో చేర్పించారు. షణ్ముఖరావుకు చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జగన్ కోసం జనం పోటెత్తిన అభిమానులు. చారిత్రక రాజమండ్రిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రోడ్ షో. జనమా జన ప్రవాహమా, జగన్ వెంట మార్గాని భరద్రం డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్. గోదావరి ప్రవాహాన్ని తలపించిన జనసంద్రోహం. రూరల్లో బుచ్చన్నకు తిరుగులేదు, రాష్ట్రంలో చంద్రన్నకు ఎదురులేదు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.